హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేనైతే ఇండియా నుండి దుబాయ్లో గార్డెన్ వర్క్ చేయడానికి అయితే వచ్చాను. ఈ గార్డెన్లో ఉన్న ప్రతిదీ మీకు వీడియోలో అప్లోడ్ చేస్తూ ఉంటాను ప్రతిరోజు. మీరైతే నాకు సపోర్ట్ చేయండి. ఈరోజు అయితే ఖర్జూర్ వీడియో పెట్టాను, చూడండి. ఇదే నా ఫస్ట్ వీడియో. ఎలా ఉందో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పెడుతూనే ఉంటాను, రోజు అప్డేట్ ఇస్తూనే ఉంటాను మీకు. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడైతే మనం ఖర్జూర్ కోయడానికి అయితే వెళ్తున్నాము. ఇది ఇంచినైతే వేసుకున్నాము మనం. ఈ ఖర్జూర్ వచ్చేసి దుబాయ్లో షేకులు అందరూ చాలామంది ఇది ఇష్టంగా తింటారనమాట. ఇది ఒక ఫేవరెట్ ఫుడ్ కింద అయితే చెప్తుంటారు. ఇవి అయితే ఇక్కడ వచ్చేసి అయితే చాలా రేట్ అనమాట. ఇది ఈ వలలు అయితే ఫస్ట్లోనే కడతామన్నమాట. అంటే ముగ్గడానికి అవుతున్నాయి అన్నప్పుడు ఈ వలలు కట్టేస్తాం అనమాట. లేదంటే పక్షులు గట్ట వచ్చి వీటిని తినేస్తాయి కదా, అందుకని ప్రొటెక్షన్ కోసం అలాగా కట్టేస్తాం అనమాట. అవి కోసేటప్పుడు అలాగా పైకి ఎత్తుకొని కోసి మళ్ళీ కోసేసాక దించేయాలి. లేకపోతే మళ్ళీ తర్వాత రోజు నాడు కోయడానికి అయితే కాయలు మాత్రం ఉండవు. ఈ ఖర్జూర్ అయితే చాలామంది తింటారు కదా. ఇది దీనివల్ల బెనిఫిట్స్ చాలా ఉంటాయి. కాకపోతే మన వాళ్ళు అంటారనమాట, ఇలాగ ఎక్కువ తింటే వేడి చేస్తుంది గట్టా అని అంటారు. కానీ తింటే చాలా మంచిదని నాకు ఇక్కడికి వచ్చాక తెలిసిందే. ఇలాగైతే కోసిన తర్వాత పైన నెట్ అయితే కింద దించి మళ్ళీ కట్టేయాలి. లేదంటే రేపటికి మళ్ళీ కాయలు ఉండవు. అవి ఈ కాయలు వచ్చేసి రోజు ఇడిచి రోజు కోయమనమాట. 2 డేస్కి ఒకసారి కోస్తూ ఉంటాం. అప్పటికైతేనే ముగ్గుతాయి, లేదంటే అప్పటి వరకు ముగ్గవు. ఎందుకంటే సగంలోనే కోసేస్తున్నాం కదా, సగం ముగ్గునేవే కోసేస్తున్నాం కదా. అది పూర్తిగా ముగ్గే వరకు అయితే ఉంచము అనమాట. ఎక్కువ వచ్చినప్పుడు అయితే పూర్తిగా ఉన్నప్పుడు ఉంచి గెలబలంగా కోసేసి ఎండబెట్టేసి ప్యాకింగ్ చేస్తాం అనమాట. ఇక్కడైతే సగం ముగ్గునివి అయితే తింటారనమాట. ఇవి అయితే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది, సగం ముగ్గునివి కూడా. ఈ ప్యాకింగ్కి అయితేనే ఫుల్గా ముగ్గాలి, లేదంటే మామూలుగా తినేటప్పుడు అయితే సగం ముగ్గునివి కూడా బాగుంటాయి, చాలా బాగుంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నాకు సపోర్ట్ చేయండి గైస్. మరి ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను మీకోసం. అయితే ఈ గార్డెన్లో అయితే చాలా చూడవలసినవి ఉన్నాయి. బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి, వీడియోస్ వస్తూనే ఉంటాయి.